ఐగుప్తిలో నేను చంపాననుకున్నది దేవతల్ని కాదు, ఐగుప్తీలు కూడా చంపేస్తాను ఈ రాత్రికి, ఇశ్రాయేల్ని కూడా చంపేస్తానంటే దేవుడు వాగ్దానం చేసిన మాట జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవరికి వాగ్దానం చేశాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి వాగ్దానం చేశాడు. ఏమని? ఆ కానాను భూభాగానికి మీ పిల్లలను తీసుకెళ్తానని. వారిని జ్ఞాపకం చేసుకున్నాడు గనక ఆ రాత్రికి ఒక సౌలభ్యం ఇచ్చాడు. ఆ సౌలభ్యం పేరే పస్కా. బాగా వినాలి, ఏంటది? పస్కా. దీనికి మనకి సంబంధం ఏంటంటే సంబంధం ఉంది. వార్తలు చూస్తున్నారో లేదో, వార్తలు వింటున్నారో లేదో, త్వరలోని ప్రపంచం అంతమవబోతుందన్న వార్తలు ఊపందుకున్నాయి, వింటున్నారా? సముద్రంలోంచి ఏయో బయటకు వస్తున్నాయి అంటున్నారు, వింటున్నారా? చేపలు బయటకు వస్తున్నాయి, తాబేళ్ళు బయటకు వస్తున్నాయి, బయటకు వస్తున్నాయని ఈ సముద్రం వైపు చూసే బ్యాచ్ ఎక్కువైపోయారు తప్ప నువ్వు చూడాల్సింది సముద్రం వైపు కాదు. సంగమా, నీకు ఏం జరగబోతుందో దేవుడు ముందే చెప్పేశాడు. అంటే నిర్గమాకాండం 12వ అధ్యాయానికి జరగబోతున్న భవిష్యత్తుకి చెప్పండి సంబంధం ఉంది. ఆ సంబంధం ఏంటో నువ్వు తెలుసుకుంటే జరగబోయే ఉగ్రతలో నీ పిల్ల పాపలతో బతికి బట్ట కడతావు. అయినా ఇంత చెప్పనా నీ బుర్రకెక్కకపోతే నీకు నీ కుటుంబానికి నువ్వే ఉత్తరవాది అవుతావు. ఏముందన్నా 12వ అధ్యాయం అంటే జాగ్రత్తగా వినండి, దేవతల్ని మొక్కుతున్నా. ఆ రాత్రి దేవుడు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? ఈ రాత్రి వేళ బతికి బట్టగట్టాలి అంటే దేవుడు అన్నాడు పస్కా పశువును బలించాలి. పస్కా పశువును బలించాలని దాన్నే నిర్గమము అంటారంటే నేను మిమ్మల్ని ఏమనకుండా దాటిపోవాలి అంటే పస్కా పశువును బలియండి. నేను మిమ్మల్ని ఏమనకుండా వెళ్ళిపోవాలంటే పస్కా పశువును బలియండి. ఈ పస్కా పశువును బలేస్తే ఈ రాత్రికి మీ ఇంటి దగ్గరికి కూడా నేను రాను. నిలువు కమ్మిల మీద, అడ్డు కమ్మి మీద ఆ రక్తాన్ని మూయండి. ఆ పూసిన తర్వాత దాని యొక్క శరీరాన్ని మీరు ఏం చేస్తారు? తినండి. రక్తాన్ని పూయాలి, చెప్పండి, శరీరాన్ని తినాలి. ఇది మనకు సంబంధం ఏంటంటే ఈరోజు గొర్రెని మేకని బలేయమని కాదు, కొన్ని గుర్తులు చెప్తారు, మీరు గమనించండి. ఐగుప్తి దేనికి గుర్తండి? లోకానికి గుర్తు. దేనికి గుర్తు? ఐగుప్తి లోకానికి గుర్తు. కానాను భూభాగం దేనికి గుర్తండి? పరలోకానికి గుర్తు. బాగా వినాలి. ఐగుప్తి దేనికి గుర్తు? లోకానికి గుర్తు. కానాను భూభాగం దేనికి గుర్తు? పరలోకానికి గుర్తు. మరి ఇశ్రాయేలు సమాజం దేనికి గుర్తు? సంఘానికి గుర్తు. అంటే మునుపు జరిగిందే చెప్పాలి, మునుపు ఐగుప్తిలో జరిగిందే చెప్పండి, రేపు 2వ రాకల్లో జరగబోతుంది. అంటే మునుపేం జరిగింది? దేవతలకి తీర్పు తీరుస్తానన్నాడు. అంటే 2వ రాకల్లో కూడా దేవుడు ఏం చేయబోతున్నాడు చెప్పాలి? దేవతలకే, దురాత్మలకే తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. ఆ వచ్చే సమయానికి ఈ దేవతలను మొక్కే బ్యాచ్ ఉంటారు చూసారా, వీళ్ళ సంగతి కూడా తేల్చడానికి 2వ రాకల్లో చెప్పండి రాబోతున్నాడు. ఎక్కడుంది ఈ మాట? ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ముగిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం నుండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం నుండి. మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తి. బాగా వినాలి. ఈ ప్రేరేపించే శక్తే ఐగుప్తిలో దేవతగా పట్టింది. ఏంటి చెప్పండి? దయ్యమే పట్టింది. అందుకే వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రజలను, అవిధేయులైన వారిని ప్రేరేపిస్తాడు. ఎలా ప్రేరేపిస్తాడంటే నిన్ను పాపం చేసేలా ప్రేరేపిస్తాడు. అక్కడ వరకు ఎందుకండి? మీరు జాగ్రత్తగా వినండి. ఈ రోజుల్లో మనుషులకి బాగా ఇష్టమైనవి ఏంటి చెప్పనా? ఒకడినొకడు నరుక్కునే ఫైటింగ్ సీన్లు అంటే ఇష్టం. మీరు చూడండి కావాలంటే. ఈ రోజు ఫోటోలు పెడుతున్నారు, మీరు చూస్తున్నారు లేదో, వాడి నోట్లో కత్తి పెట్టుకుని, ఆడి లింగి పైకి కట్టుకుని, ఒక తలకాయ చేత్తో పట్టుకుని అలా పరిగెడుతూ ఉంటే అది హీరో. ఒక మనిషి చంపుకునేలా ప్రేరేపిస్తున్నది దైవ శక్తి అంటారా, దుష్ట శక్తి అంటారా చెప్పండి?
ఒకప్పుడు ఎక్కడో నరుక్కుని చచ్చారని చదివేవాళ్ళం పేపర్లో. ఇప్పుడు మన ఇంటి దగ్గరే నరుక్కుంటున్నారని వింటున్నావా? ఇందాక కూడా వార్త వచ్చింది, మీరు చదివారు లేదో, సొంత భర్తని చంపి సిమెంట్లో, బాగా వినండి, సిమెంట్లో అంటే ఒక టబ్బు తెచ్చి సిమెంట్ అందులో ఒలగబోసి ఆ చనిపోయిన ఆ వ్యక్తి దేహాన్ని ముక్క ముక్కలుగా కోసి ఆ సిమెంట్లో వేసి ఆ సిమెంట్ గట్టిగా అయిపోయేలా చేసింది. ఎవర్రా ఈ పని చేసిందంటే సొంత భార్య. మొన్న హైదరాబాద్లో చూస్తాం, సొంత భార్య 72 ముక్కలు నరికాడు. మొన్న కాకినాడలో చూసాం, సొంత పిల్లల్ని గర్భాన్ని పుట్టిన చిన్న పిల్లల్ని బకెట్లో తలకాయ ముంచి తండ్రే 2 పిల్లల్ని చంపి ఆడు ఊరేసుకుని చచ్చిపోయాడు. మీకు అర్థమవుతుందా? సమాజానికి దేవుడు ఉన్నాడు అనిపిస్తుందా? ఈ సమాజానికి ఏదో పట్టింది అనిపిస్తుందా? చెప్పండి. ఏదో పట్టింది. దాని పేరే చెప్పండి, దురాత్మ. దాని పేరే ప్రేరేపించే ఆత్మ. బైబిల్ ఏముందో తెలుసా? ఈ లోకాధికారి. బైబిల్ ఏముందో తెలుసా? ఈ యుగపు అధికారి. బైబిల్ ఏముందో తెలుసా? వాడు దుష్టుడు, వాడు ప్రేరేపిస్తాడు. ఈ మధ్యకాలంలో మీరు చూసారు లేదో, సీటికి మాటికి అనేక మంది సూసైడ్ కేసులు ఎక్కువైపోయినాయి. మీరు చూస్తున్నారా? ఏమన్నా అనండి, ఏమన్నా అంటే చాలు ఫ్యాన్ కురేసేసుకుంటున్నారు పోయి. ఏమన్నా అనండి, బావిలోకి దూకేస్తున్నారు. ఏమన్నా అనండి, చిన్న పిల్లలు లారీల కింద పడి చచ్చిపోతున్నారు, ట్రైన్ల కింద పడి చచ్చిపోతున్నారు. ఇవన్నీ మీరు అంటున్నారు. మనిషి ప్రాణం ఇంత తునప్రాయం ఎలా అయిపోయిందంటే వాడు రేపేస్తాడు. వాడు నీ బ్రతుకులో దేవుళ్ళు లేకుండా, నీ బ్రతుకులో బైబిల్ లేకుండా, నీ బ్రతుకులో సహవాసం, ప్రార్థనలు, సభలు లేకుండా నువ్వు అలాగే బతికితే దయ్యంగాడి చేసే పని ఏంటో తెలుసా? వాడు నిన్ను రేపుతాడు. చాలా మంది సూసైడ్ చేసుకున్నప్పుడు ఒంటరిగా చేసుకుంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒంటరిగా బాధపడుతూ కూర్చున్నావో ఆడు ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తాడు. వాడు వచ్చి ఏమంటాడు? చచ్చిపో, పర్లేదు చచ్చిపో. ఇంత మాట అన్న తర్వాత నువ్వు ఎలా బతుకుతున్నావు? చచ్చిపోను కానీ నీకు ఫ్యాన్ అలా కనబడుతుంటుంది అనమాట. చచ్చిపో దూకే ఆ మేడకు దూకే. లేనిపోయిన ప్రేరణ వస్తుంది. తాగే స్నేహితులు పురుగుల మందు ఉన్నవా? ఈయన అడుగుతున్నాను, చావు దగ్గరికి పోయి బతికొచ్చిన వాళ్ళు ఇంటర్వ్యూ చేయండి, ఇంటర్వ్యూ చేయండి. వాళ్ళు చెప్పే మాట్లాడి చెప్పనా, అసలు నేను ఎందుకు ఆ టైంలో అలా చేశాను నాకే చెప్పండి. అది ఆడొస్తాడు, గుర్తుపెట్టుకో. మనుషుల్ని నాశనం చేయడానికి, మనుషుల్ని పట్టి పీడించడానికి వాడు తెస్టేసి కూర్చుంటాడు. అలాంటోడు ఐగుప్తికే కాదు, ఇప్పుడు ఎవరికి పట్టాడు చెప్పండి? ఈ ప్రపంచానికి పట్టాడు. ఆ రోజు ఐగుప్తిలో వాడు ఉన్నాడు కనుకే, ఐగుప్తిలో మనుషుల్ని చంపుకుంటున్నారు. ఇప్పుడు ప్రపంచం ఐగుప్తి అయిపోయింది కనుక ఇప్పుడు ఈ ప్రపంచమైన ఐగుప్తి మీదకి తీర్పు తీర్చడానికి మేఘాల మీద చెప్పండి దేవుడు రాబోతున్నాడు. దేవసుతుడు దైవం మేఘాల మీద రాబోతున్నాడు. ఈ మేఘాల మీద వచ్చిన వాడు ఈ దేవతలకు తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చడమే కాదు, వీటిని నమ్ముతున్న వాళ్ళందరి సంగతి కూడా తెలుసు. మీరు అనుకోవచ్చు, మేము ఏమి నమ్మట్లేదంటే, మీరు నమ్ముతున్నారన్న ఉదాహరణ చెప్పిన, మీరు టీవీలో చెత్త షోలు చూస్తున్నారా? టీ షో, జబర్దస్త్ షో, చెత్త చెదారం నడుస్తున్నాను. దాని వెనకాల ఆపరేటర్ ఎవడో చెప్పనా? ఆ దయ్యంగాడే ఉంటాడు, గుర్తుపెట్టు. మీరు నమ్మండి, నమ్మకపోండి, వాళ్ళు చూసినా వాళ్ళు నా మీద కేసేసినా నాకేం భయం లేదు. నేను సీరియస్గా చెప్తున్నాను, సమాజానికి ఉపయోగపడే ప్రోగ్రామ్స్ అవి కావు. ఎందుకు తెలుసా? అందులో ప్రోగ్రామ్స్లో మీరు చూడండి, 1 గంట ప్రోగ్రామ్ జరిగితే అందులో ఆ స్కిట్లో యాక్ట్ చేసే ప్రతి ఒక్కడు తొంటర మాటలు మాట్లాడతారు. మీరు చూడండి, 1 గంట ప్రోగ్రాంలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. డబుల్ మీనింగ్ డైలాగులు, పనికి మాలిన మాటలు, వాడి భార్య మీద ఈడి సెటేరాను, ఈడి భార్య మీద వాడి సెటేరాను. అలాంటి ప్రోగ్రాం మీరు కంచాల్లో అన్నం పెట్టుకుని నీ పిల్లా పాపలతో సోఫా సెట్లో కూర్చుని చూస్తే 2వ రాకడలో దేవుడు మిమ్మల్ని ఎత్తుకుని తీసుకెళ్తాడు అనుకుంటున్నాడా? దొంగలో దొక్కుతాడు ఏమనుకుంటున్నారు? 2వ రాకడలో మీరు ఏం చూస్తున్నారు? దుష్టుడు వేసిన వలకి మీరు చిక్కారు. మంచి మాటలు వింటున్నారా? ఒకప్పుడు సంధ్య వేళ అయితే సాయంత్రం గృహ కూడికలు జరిగేవి. ఈరోజు సాయంకాలం అయితే మీ ఇంట్లో 24 అవర్స్ ఏం ఆగుతుంది? టీవీ. ఇది కనీసం దైవికమైన మాటలు కానీ, ప్రార్థన కానీ, వాక్యం కానీ చదవకుండా వాడు ఏకంగా నీ ఇంట్లోకి, నీ బెడ్రూమ్లోనికి చివరికి
నీ మొబైల్లో కూడా వచ్చేసాడు. నీ మొబైల్ హిస్టరీ ఓపెన్ చేస్తే నువ్వు 24 అవర్స్ చూసేవేంటి? అన్ని విధాలుగా రీల్స్ 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 అని అడుగుతున్నాను. నేను రీల్ వేసి తిప్పుతున్నాడు అలా. ప్రతి దిక్కున టెక్నాలజీ ఎరిగిన వాడికి టెక్నాలజీలో వెళ్ళిపోయాడు, మూఢనమ్మకాలు నమ్మే వారికి మూఢనమ్మకాల్లో వెళ్ళాడు. ఎవరి దగ్గరికి ఎలా వెళ్ళాలో అందరి దగ్గరికి అలా సంప్రాప్తమయ్యాడు. వాడు పట్టాడంటే వాడు పట్టాడు గనుకే బ్రతుకు ప్రార్థన లేవు, వాడు పట్టాడు గనుకే బైబిల్ చదువులు లేవు, వాడు పట్టాడు గనుకే ప్రార్థన సహవాసం సభల్లో ఇంకిత జ్ఞానంలో ప్రవర్తించాలన్న కనీసపు నైతికత లేదు. అందుకే ఎక్కడెక్కడ చూడండి, వాడు ఉన్నాడు, తెస్తేస్తున్నాడు. ఇప్పుడు రెండవ రాకడలో దేవుడు వాడిని బయటికి లాగబోతున్నాడు. వాడే శత్రువు, వాడి ఈ ప్రపంచ అధిపతి, వాడే శేకడ సంబంధి, వాడే నరహంతకుడు, వాడే ఆదరించి అబద్ధికుడు. వాడిని బయటికి లాగడానికి దేవుడు రాబోతున్నాడు. వాడిని బయటికి లాగడమే కాదు, వాడు పెట్టిన ఈ ప్రోగ్రామ్స్లో ఎవడైతే ఇరుక్కుని ఎంటర్టైన్మెంట్లో ఎంజాయ్ చేస్తున్నారో వీళ్ళందరినీ కూడా తెర మీదకి తీసుకురాబోతున్నాడు. ఆ ఉగ్రతలో, గొర్రె పిల్ల ఉగ్రతలో పడిపోకుండా ఉండాలి అంటే మళ్ళీ ఈ రోజు మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆ రోజు ఇశ్రాయేలు బతికి బట్ట కట్టడానికి ఏం చేశారో ఈ రోజు మళ్ళీ మనం అదే చేయాలి. ఆ రోజు ఐగుప్తి మీద సంచరించడానికి దేవుడు వచ్చాడు. ఈరోజు ఐగుప్తి మీద కాదు, ప్రపంచం మీదకే చెప్పండి సంచరించడానికి మేఘాల మీద రాబోతున్నాడు. ఇప్పుడు మనం బతకాలి అంటే వాళ్ళు ఏం చేశారు? అదే చేయాలి. వాళ్ళు ఏం చేశారు? ఏడాది నిర్దోషమైన గొర్రె పిల్లని తీసుకున్నారట. ఏంటట? ఏడాది నిర్దోషమైన గొర్రె పిల్లనట 14వ రోజు సాయంకాలం మందు బలేశారట. ఒక ఎముక కూడా ఎరవకుండా ఆ మాంసాన్ని తిన్నారట. ఆ రక్తాన్ని నిలువు కమ్ములకి అడ్డు కమ్ములకి రాశారట. అంతుకు బతికారట. అలా చేస్తే మనం కూడా ఏం చేస్తాం చెప్పండి? బతుకుతాం. అంటే ఇప్పుడు మమ్మల్ని పస్కా చేయమంటారా అన్నయ్య అంటే పస్కా చేయమని అంటలేదు. ఆల్రెడీ జరిగిన పస్కా ఒకటి ఉంది, దాన్ని నమ్మమని నేను చెప్తున్నా. ఏం జరిగింది? ఏం జరిగింది? నిర్దోషమైన ఏడాది గొర్రెపిల్లని తీసుకోమన్నాడు. అక్కడ నిర్దోషమైన ఒక గొర్రెపిల్ల మనకుంది. ఆయనే నజరుడైన యేసు. ఆయన గురించి పిలాతు ఏమన్నాడు చెప్పండి? పిలాతు ఏమన్నాడండి? ఈయన యందు నాకు ఏ దోషము కనబడి, నిర్దోషమైన గొర్రెపిల్ల. సాయంకాలం మందు మొదటి నెల 14వ తారీఖున మీరు గమనించండి, యేసు ప్రభు వారు శిలువ మీద చనిపోయింది ఎప్పుడో చెప్పిన పస్కా రోజే చనిపోయాడు. పైగా సాయంకాలం మందు గొర్రె పిల్లని చంపమన్నాడు. యేసుప్రభు వారు 9 గంటలకు సిలివేశారు. 12 గంటలకు దేశమంతా చీకటి గమ్మింది. ఆయన చనిపోయింది ఎప్పుడు చెప్పండి? సాయంకాలం. చెప్పండి, 3 గంటలకు చనిపోయింది. అంటే ఇదంతా చదువుతుంటే మీకు ఏమర్థం అవుతుంది? నిజమైన పస్కా జరిగింది. నిర్దోషమైన గొర్రె పిల్ల అయినా ఆయన 14వ తారీఖు సాయంకాలం మందు పస్కాలోనే చనిపోయాడు. ఆయన సాయంకాలం మందు మరణించడమే కాదు, ఆ గొర్రె పిల్ల ఎముకల్లోకి ఎముకైనా అక్కడ ఎరవకూడదని పస్కాలో చెప్పాడు. అందుకే మీరు చూడండి, యేసుక్రీస్తు వారు కుడివైపు దొంగ కాళ్ళు ఎరగొడతారు, ఎడం వైపు దొంగ కాళ్ళు ఎరగొడతారు, కానీ ఎవరి కాళ్ళు ఎరగొట్టరు చెప్పండి? ఆయన లోక పాపాలను మోసుకొని పోవు దేవుని పస్కా గొర్రె పిల్ల. అందుకే మీరు చూడండి, ఎవరు బతుకుతారని ఆ రెండవ రాకళ్ళు అంటే బాగా వినాలి. రెండవ రాకళ్ళు ఐగుప్తి మీదకి దేవుడు సంచరిస్తే ఆ రోజు ఎవరు బతికారు? గొర్రె పిల్లను నమ్ముకున్న వారు బతికారు. ఇప్పుడు దేవుడు సంచరిస్తే ఎవరు బతుకుతారంటే ఎవరైతే యేసు ప్రభు వారు మన కొరకు చనిపోయాడని పస్కా బలి పశువుగా తనను తాను క్లెయిమ్ చేసుకున్నాడో ఆ గొర్రె పిల్లని ఎవడైతే భుజిస్తాడో, ఎవడైతే ఆ రక్తాన్ని పూసుకుంటాడో వాడే బతుకుతాడు. రెండవ రాకడలో జరగబోయేది అదే. అంటే యేసు ప్రభు దేహాన్ని తినాలి, ఆయన రక్తాన్ని మనం ఏదైతే అక్కడ చదువుతున్నామో ఆయన రక్తంలో కడగబడాలి. ఇప్పటికీ 2 రోజులు సభ అయిపోయింది, ఇక చివరి రోజు. ఈ రోజు కూడా చాలా మంది బాగా వినండి, బాప్టిజం లేకుండా ఉన్న వాళ్ళందరికీ మీకు త్వరలోనే దీపావళి ఉంది, రాసి పెట్టుకోండి. నేను సీరియస్గా చెప్తున్నాను. ఎందుకంటే ఆ రోజు రెండవ రాకడలో ఎవరు బతుకుతారు చెప్పినా ఆ గొర్రె పిల్ల శరీరాన్ని తినాలి. ఇప్పుడు గొర్రె పిల్ల శరీరాన్ని తింటున్నాం, దాన్నే ప్రభురాత్రి భోజనం అంటాం. ఏంటి?
ప్రభు రాత్రి భోజనం. ఇప్పుడు పస్కా ఏంటో తెలుసా? ప్రభు రాత్రి భోజనం. ఆయన దేహాన్ని రొట్టెగా ఇరుస్తున్నాం, ఆయన రక్తాన్ని చెప్పండి ద్రాక్షరసంగా తీసుకుంటున్నాం. ఇది ఎవడ పాల్గొనాలో తెలుసా? బాప్టిజం తీసుకున్న వాళ్ళు ఈ పని చేయాలి. ఎవరైతే బాప్టిజం తీసుకొని నిష్ట కలిగి ఈ కార్యక్రమంలో ప్రభురాత్రి భోజనంలో ఎవరైతే పాల్గొంటారో ఆ రెండవ రాకల్లో వాళ్ళు ఎత్తబడతారు. ఇప్పటికే బాప్టిజం లేకుండా దేమా పొద్దుతూ ఈ చివరి రోజు సభలో కూడా ఎవరైతే కూర్చున్నారో మీకు బడితి పూజ ఉందని రెడీగా ఆలోచనలో పెట్టుకో. నేను బెదిరించడానికి చెప్పట్లేదు, యేసు ప్రభు మిమ్మల్ని ఏదో చేసేస్తానని చెప్పట్లేదు. ఎందుకంటే మీరు ఎలాగే ఉంటే బాగా వినండి, ఉగ్రత పాత్రలుగా మారిపోతారు. అందుకే కొరింథీ పత్రికలు ఏమన్నా చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ముగించేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు. మీరు పులిపిండి లేనివారు గనక క్రీస్తును మన పస్కా పశువు వధింపబడును కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గత చెప్పండి దుష్టత్వము పులిపిండితోనైనను కాకుండా సత్యం అనే పులిన రొట్టెలుగా ఉండవాలని. ఇప్పుడు బాగా వినండి, అక్కడ పులిసిన పిండి తినొద్దండి. ఇక్కడ పులిసిన పిండి అంటే తెలుసా క్రొత్త నిబంధనలో? ఇక దుష్ట కార్యాలు చేయకు. దుష్ట కార్యాలు ఎవడు చేస్తాడు చెప్పండి? దుష్టుడు చేయిస్తాడు. ఆ దుష్టుని నమ్మిన వాళ్ళందరూ దుష్ట కార్యాలు చేస్తారు. ఇప్పుడు చెప్పండి, నిర్గమాకాండం 12వ అధ్యాయంలో జరిగిందే చెప్పాలి, రేపు రెండవ రాకడలో చెప్పాలి జరగబోతుంది. అక్కడ ఏదైతే జరిగిందో మళ్ళీ అదే జరగబోతుంది. అవన్నీ మనకు చూఛాయిగా ఉన్నాయి. ఆ ఛాయిగా ఉన్నవి ఇప్పుడు నిజ స్వరూపంగా పరలోకం నుంచి త్వరలో చెప్పండి జరగబోతుంది. ఆ రోజు కానాను భూభాగం వాళ్ళకి పరలోకంతో సమానం. ఆ రోజు ఐగుప్తి లోకానికి సంబంధం, ఆ రోజు ఇశ్రాయేలు సంఘానికి సంబంధం. ఆ రాత్రి దేవుడు వచ్చాడు. నేను అనుకుంటున్నాను యేసు ప్రభు రాకడ కూడా అది రాత్రిలే జరిగితే అది ఎంత భయంకరం చెప్పు. ఎవరిని ఎత్తుకుంటాడు ఆ రోజు అంటే? ఎవరు బాప్టిజం పొంది, ఎవరైతే ప్రభురాత్రి భోజనం తీసుకుని, ఎవరైతే సంఘ సహవాసం నుండి ఎప్పటికప్పుడు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఉతుక్కుంటారో వాళ్ళే ఆ రోజు బతుకుతారు. ఈ రోజు కూడా బాప్టిజం లేకుండా ఎవరైతే ఉంటారో, నేను సీరియస్గా చెప్తున్నాను, మీరు సరదాగా తీసుకోవద్దు, మీరు చాలా ప్రమాదంలో ఉన్నారు. ఒకవేళ ఈ సబ్జెక్ట్ మీకు అర్థమైతే, ఈ రాత్రి విషయం మీకు అర్థమైతే, ఇక ఆలస్యం చేయకండి, త్వరలోనే బాప్టిజం తీసుకొని మీ స్థానిక దైవజనులు ఎవరైతే ఉన్నారో ఆ దైవజనుల యొక్క సహవాసంలో పాలు పంపులు పొందండి. ఇంత విన్న తర్వాత కూడా పర్లేదులే అనుకుంటే ఇక నీలో ఉన్నది దైవత్వం కాదు చెప్పండి. ఆడి ఖచ్చితంగా నేను రేపుతున్నాడు. ఇప్పటికీ నేను అంటుంటాడు, పర్లేదు లేరా, అలా చెప్తారు లేరా అంటాడు. ఆ పక్కన ఉంటాడు. అలాగే చెప్తారులే అంటే నేను మళ్ళీ చెప్తున్నాను. ఇక ముగించే ముందు చివరి మాటలు చెప్తున్నాను. చూస్తుంటే రాకడ జరిగిపోతుంది అన్నట్టే అనిపిస్తుంది. మీకు అర్థమవుతుందా? బైబిల్ అంచనేసిన సేవకులకు అర్థమవుద్దండి. మీరు గమనించండి, ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే ఇది రాకడ దగ్గరలోనే ఉంది అనిపిస్తుంటుందండి. ఈ బైబిల్ వెలుగులో చూస్తే త్వరలోనే రాకడ జరిగిపోతుందన్న అర్థమైపోతుంది. ఎందుకంటే ఇక నెరవేరవలసిన ప్రవచనాలు ఏమి లేవండి. మెజారిటీ ప్రవచనాలు అన్నీ నెరవేరిపోయాయి. ఇక క్రొత్త నిబంధనలు ఉన్న ప్రవచనాలు కూడా ఎక్కువ లేవు. గట్టుకుంటే 6-7 ప్రవచనాలు ఉన్నాయి. అవి జరిగిపోయే లేదో కూడా ఇంకా క్లారిఫికేషన్ తేలలేదు. ఒకవేళ జరిగిపోయి ఉంటే నేను చెప్తున్నాను, త్వరలోనే రాకడ జరిగిపోయేలా ఉంది. చూస్తుంటే పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడ ప్రేమ లేదు, సమాధానం లేదు, అనురాగం లేదు. మనుషులను చంపుకుంటారు. ప్రతి మనిషి దయ్యంలా ప్రవర్తిస్తున్నాడు. ఇవన్నీ చూస్తుంటే అర్థమవుతుంది, ఇక దుష్టుడు పెట్టరేగిపోయాడు. ఆడి పీక పట్టుకోవడానికి దేవుడు త్వరలోనే చెప్పండి వచ్చేలా ఉన్నాడు. చూస్తుంటే అర్థమవుతుంది, ఇక రాకడ ఇక పెద్దగా దూరంగా ఉందని అనుకోకండి. నాకు అర్థమైన బైబిల్ వెలుగులో చెప్తాను. నాకు తెలిసి మన తరంలోనే, మన జనరేషన్లోనే రాకడ జరిగిపోద్దేమన్నంత భయంకరమైన పరిస్థితులు నాకు అర్థమవుతున్నాయి. ఈ బైబిల్ చదువుతుంటే నాకు అనిపిస్తుంది మన జనరేషన్లోనే రాకడ చూసేలా ఉంది. ఎందుకంటే మీరు చూడండి, పిల్లల్లా ఉన్నారా?
మారిపోయింది. బాల్యం నుండి చెడ్డ హృదయం అయిపోయింది. అలా చెడిపోయినందుకే జలప్రళయం వచ్చింది. అలా చెడిపోయినందుకే సొదొమ గొమొర్రా మీదకి ఉగ్రత వచ్చింది. అలా చెడిపోయినందుకే ఐగుప్తు మీదకి ఉగ్రత వచ్చింది. అలా చెడిపోయినందుకే మీరు ఎక్కడక్కడే చూడండి ప్రమాదాలు పొంచుకొచ్చాయి. అలా చెడిపోయినందుకే నాశనం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అలాగే చెడిపోయారు. ఇప్పుడు ఏం రాబోతుంది చెప్పండి? త్వరలోనే ఉగ్రత రాబోతుంది. ఈ ఉగ్రతకి ఎదుర్కోవడానికి ధైర్యం కావాలంటే రక్తం వెనకాల దాక్కోవాలి. గొర్రెపిల్ల శరీరాన్ని మనం తినాలి. రక్తం వెనకాల దాక్కోవాలి. వేరే దిక్కు లేదంటే వేరొక దిక్కు లేదు. వేరొక మార్గం లేదంటే వేరొక మార్గం లేదు. ఇంత విన్న తర్వాత కూడా నువ్వు నెగ్లెక్ట్ చేస్తే నీ కుటుంబాన్ని నువ్వే పాడు చేసుకున్నవాడు. నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకున్నవాడవుతావు. ఇక ఆలస్యం లేదు. ఇక ఆలస్యం చేయకుండా త్వరగానే బాప్టిజాలు తీసుకోండి. ఒకవేళ ఇప్పటికే బాప్టిజాలు తీసుకున్న వాళ్ళైతే మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా కలిగి ఉండండి. ఒకవేళ ఇప్పటి వరకు మీకు భయం లేకపోతే మళ్ళీ చెప్తున్నాను, ఇక త్వరలోనే రాకడ జరగబోతుంది. వధువు సంగమా సిద్ధముగా ఉండు, నీ వరుడు సమీపమునే ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.